భూమి మీద ఉన్న 51 శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? ఈ 51 శక్తిపీఠాలు సతీదేవి శరీర భాగాలు అని మీకు తెలుసా? సతీదేవి తండ్రి శివుడికి చేసిన అవమానానికి ఆమె తట్టుకోలేక మంటల్లో కాలి చనిపోతుంది. ఈ విషయం తెలుసుకుని శివుడు తన జటాజుటం నుండి 2 వెంట్రుకలను తెంపి కింద వేస్తాడు. ఆ వెంట్రుకల నుండి వీరభద్రుడు మరియు భద్రకాళి జన్మిస్తారు. వీరు ఇద్దరు దక్ష యజ్ఞానికి వెళ్లి అక్కడున్న ప్రతి ఒక్కరిని క్రూరంగా చంపి చివరిగా దక్షుడిని కూడా అతి క్రూరంగా కాళ్ళు చేతులు మరియు చివరిగా తల కూడా నరికి చంపేస్తాడు. శివుడు దక్షుడి రాజ్యానికి వస్తాడు. కోట్ల శవాల మధ్య తన భార్యను వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ నా భార్య, ఎక్కడ నా సతి అని ఏడుస్తూ వెతుకుతూ ఉంటాడు. అలా చివరికి అగ్నిలో ఇంకా కాలుతూ ఉన్న సతీదేవి శరీరం దగ్గరికి శివుడు వెళతాడు. దూరం నుండి సతీదేవిని చూడగానే బాధ తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడిపోయి కాలుతూ ఉన్న సతీదేవి శరీరాన్ని పట్టుకుంటాడు. ఆమె శరీరాన్ని చూస్తూ గట్టిగా ఏడుస్తాడు. దేవి దయచేసి లెగుదేవి లెగు అని ఏడుస్తూ బ్రతిమాలుకుంటాడు. నాకు ఏమైనా అయితే ఏడుస్తావా అని అడిగావు కదా, ఒకసారి లేచి నా బాధని చూడు అని ఏడుస్తాడు. చూడు తలుచుకుంటే అప్పుడే సతీదేవికి మళ్ళీ ప్రాణం పోయగలడు. అని సతీదేవికి ఈ శరీరంలో ఉండడం నచ్చదు. అందుకే ఆమె కోరికను గౌరవించి ఆమెను మళ్ళీ బ్రతికించాడు. శివుడు మెల్లగా సతీదేవిని ఆయన 2 చేతులతో పట్టుకుని లెగుస్తాడు. ఏడుస్తూ మెల్లగా నడుచుకుంటూ దక్షుడి రాజ్యం నుండి బయటికి వస్తాడు. శివుడు నడవడం ఆపకుండా ఏడుస్తూ నడుస్తూనే ఉంటాడు. అలా శివుడు ప్రపంచం మొత్తం ఎన్నో సార్లు సతీదేవి శరీరాన్ని మోస్తూ బాధతో ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాడు. శివుడు బాధతో పరిగెత్తడం మొదలు పెడతాడు. ఆయన గట్టిగా పరిగెత్తుతూ ఉంటే భూమి మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఇదంతా విష్ణువు గమనిస్తూ ఉంటాడు. విష్ణువుకి శివుడి బాధ అర్థమవుతుంది. కానీ శివుడు ఇలా పరిగెత్తుతూ ఉంటే భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని బాధతో విష్ణువు సుదర్శన చక్రాన్ని వదులుతాడు. ఆ సుదర్శన చక్రం నేరుగా వచ్చి శివుడి చేతుల్లో ఉన్న సతీదేవి శరీరం మీద పడుతుంది. ఆ సుదర్శన చక్రం సతీదేవి మీద పడగానే ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. అలా సతీదేవి శరీరం 51 భాగాలుగా భూమి మీద పడతాయి. ఈ 51 స్థలాలే ఇప్పుడు ఉన్న శక్తి పీఠాలు. ఈ 51 శక్తి పీఠాలు సతీదేవి శరీర భాగాలు. ఈ 51 శక్తి పీఠాలని మనం ఇప్పుడు కూడా ప్రతి రోజు పూజిస్తున్నాం. అసలు సతీదేవి ఎలా చనిపోయిందో మీకు తెలుసా? దక్షుడు శివుడి రూపాన్ని చెప్పులతో కొట్టించాడు అని మీకు తెలుసా? శివుడు విష్ణువుని శపించాడు అని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాము. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ చూడండి. చూడంటే మీకు ఇష్టం ఉంటే హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.